వానపాములా నటించి తట్ల పాములా కాటేశావు. ఆగో, నీ సవితల్లి పెట్టే నరక బాధల్లోంచి నిన్ను కాపాడి నీకు స్వర్గ సుఖాలు చూపిద్దామనుకుంటే ఇంత ఘోరం చేయించావు. అమ్మా, అయినా నీ మీద నాకు కోపం రాలేదు. నాది జాలికుండే. నా దారికి వచ్చావనుకో, ఎండలో ఐస్ క్రీమ్లా కరిగిపోతా. రివర్స్ అయితే నీలాగా కట్ల పాములా కాదు, నాగు పాముని కాటేసి నాశనం చేస్తానమ్మా. నీ రాంబంటూ నీ బాబే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. ఇప్పుడు జరిగింది నీ రాంబంటూ చెప్పావో, తెల్లారేసరికి వాడి శవాన్ని నీ పక్కలో పడుకోబెడతాను. అమ్మా, గుర్తుంచుకో. అట్ట భయంగా చూడక తల్లి, హాయిగా నవ్వమ్మా. ఆనందం తాగినట్టుందమ్మా, ఇంకొంచెమమ్మా. అది నువ్వు నన్ను క్షమించినట్టుగా తలకాయ ఊపు తల్లి. అట్ట ఊపితే నెగిటివ్ అవుద్దమ్మా, ఇట్ట ఊపితే ఫర్ అవుద్దమ్మా. థ్యాంక్స్ అమ్మా. చెట్టు మించాడు చూస్తున్నాడు, తిరక్కమ్మా. నేను నీకు క్షమాపణ చెప్పినట్టు, నువ్వు నన్ను క్షమించినట్టు అది కనపడాలి. ఇట్రా, తేడా వచ్చిందంటే చంపేస్తా. వెళ్ళి అదేం కాదు బావుగారు. ఓ పని చేద్దాం, ఇటు మాకు అటు మీకు గురువు దైవం లాంటి వారు గిరీష్ గారు. అంచేత ఈ తగాదాపై తీర్పు వారికి వదిలేద్దాం. ఓకే, అలాగే. చాలా గడ్డు సమస్య నాకు వదిలేశారు. పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు నచ్చారు, పిల్లలకి పిల్లలు నచ్చారు. ఇంకా తేడా అలా కట్నం దగ్గరే. సీజే గారు ₹1 కోటి అడిగి మీరు 50 లకారాల కంటే ఇవ్వలేను అంటే నేను ఒక 75 దగ్గర సెటిల్ చేయొచ్చు. అసలు కట్నమే వద్దు బాబోయ్ అని ఆయన, ఇచ్చి తీరతాను లేకపోతే పొండో అని మీరు. ఆహా, కలియుగం పోయి మళ్ళీ రామాస్ గోల్డెన్ ఎరా వచ్చిందండి. సాగేలా బ్రహ్మగారు, ఇంకా జాతకాల గుణకారాలు భాగారాలు చాలించి తాంబూలాలు మార్పించండి. చిత్తం, చిన్న సందేహం, ఇలా వస్తారా? నాతో చెప్తే ఎలాగండి? అదేదో అందరికీ తెలిసేలాగా అడగండి, చెప్పండి. ఇది పెళ్లి, మరోటి కాదు. వాట్? చదవేస్తే కేకరకాయ అన్నట్ట. జాతకాలని చూశాక కావేరమ్మ గారు మీ అమ్మాయేనా అని అడుగుతున్నాడు. అదేమిటి, మా అమ్మాయి కాకపోతే? చిత్తం, మీ అమ్మాయినని తెలుసండి. తల్లి విషయం, కన్న తల్లి. ఇద్దరమ్మాయిలకి కన్న తల్లి ఒకరేనా, లేక మీ పెద్దమ్మాయి చీసవు కావేరి గారు? ఓ అదే, మా కావేరి పెద్దావిడ సంతానం. ఆవిడ పోయారు. ఇప్పుడు ఆ సంగతి ఎలా? అదేనండి నా గొడవ. ఎందుకంటే ఇక్కడ కనబడే దోషం ఈ తల్లిగారి బిడ్డలో లేదండి. దోషం ఏమిటయ్యా, సరిగ్గా చెప్పాడు. దోషం అంటే పెద్ద దోషం ఏమీ కాదు గానండి. 7వ ఇంట శనేశ్వరుడు జన్మలగ్నంలో గురువుని, వివాహ లగ్నంలో చంద్రుణ్ణి చాలా కసిగా ఎర్రగా చూస్తున్నాడండి. చూస్తే మరేం లేదు, అసలు పెళ్లికి ముందు దోష పరిహారార్థం వధువును ఓ చెట్టుకిచ్చి చిన్న లాంఛన పెళ్లి చేస్తాం. నిమిషం పని, చెట్టు భగ్గున మండి బూడిదైపోతుంది. ఆ తరువాత తిరుగులేదు. హాయిగా షడప్, దొంక తిరుగుడు మని సూటిగా చెప్పు. చిత్తం, పచ్చిగా చెప్పడం నా ధర్మం. అమ్మాయి గారికి పెళ్ళైన 10 రోజుల్లోగా భర్త మరణిస్తాడు, మరణగడ్డం. అందువల్ల ముందరో చెట్టుకో మేకపోతుకో ఇచ్చి కట్టబెడతారు. ఆ చెట్టును కొట్టేస్తారు, లేదా మేకని చంపేస్తారు. ఇహ దోషాలుండవు. బ్రహ్మగారు, శుభం పలకమంటే ఇదేం దరిద్ర కొట్టు మాటలయ్యా. వారిజాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు నగము పొందదదిప అని శుక్రనీతి. అబద్ధాలడైనా ఒక పెళ్లి జరపంటే. అయ్యా, నా యజమానులు తమరు కారు, సీజే ప్రభువులు. తరతరాలుగా మా కుటుంబం వారికి సేవ చేస్తోంది. ఈవేళ ఇది దాచి వారికి ద్రోహం చేయలేను. అయినా ఉపాయం కూడా చెప్పానుగా. సారీ డాడీ, ఈ సంబంధం మాకొద్దు. రాజా గారు, చలో క్షమించండి. ఆగండి, ఇది ధర్మం కాదు. పెద్దమ్మాయికి దోషం ఉందని చిన్నమ్మాయికి శిక్ష వేస్తేలా? మా చిన్నమ్మాయికి మీ చిన్నబ్బాయికి చేసేయచ్చుగా. వదిలి గారు, పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయడం మీకు అవసరమేమో కానీ మాకు సాధ్యం కాదు. ఇష్టం లేదు. పెళ్ళంటే 100 ఏళ్ల బతుకు. మీరు పదండి. ఓ మై గాడ్, సీజ గారు, అయ్యా!
ఊరి నా దేవుడు, నా గొంతు కోసం వదరు, నా గొప్ప దరిద్రం. అయ్యా సిజ గారు నా మాట వినండి. ఎదవా క్యారెక్టర్ బాగానే చూడయ్యా, యాక్టింగే ఓవరు. వెళ్ళండి నైట్కి మీట్ ఇవ్వండి. అయ్యా నా మాట వినండి సిజ గారు. అయ్యా నా కొంప ముంచావురా దేవుడు, నాకేం దారి చెప్పరు. నా పిల్ల బతుకు బూడిదైపోయింది బాబు. నాకు ఆ విషయం ఇచ్చి చంపకు. పోవే రాక్షసి, నా సౌతి పిశాచమై పట్టుకుందమ్మో. పోవే రాజాది, నువ్వెక్కడ దాపురించావే? పుట్టగానే తల్లిని చెప్పావు, తాలి కట్టగానే మొగుడు చెప్పుతావు. ఆనక మమ్మల్ని మింగేస్తావు. మమ్మల్ని వదిలిపోవే మహమ్మారి. చావే చావే, నువ్వు అసలు ఈ గొప్పలో పుట్టావే. ఆ చనిపోయినగా ఈ జన్మలో పెళ్లి కాదు, దాని కాకపోతే నీకు అసలే కాదే. నీ బతుకెందుకే? బావిలో దూకి చావే నా కూతురా. నోరెత్తే ఉంటే నిండే కాదు, అందరినీ చంపుతా. జాగ్రత్త. అయ్యా శాంతించండి. ఏమిటండి శాంతి? వల్లకట్లోనే మా అందరికీ శాంతి. ఇంకో దారి ఉంటే చెప్పండి, మీరే చెప్పండి. మీరు స్థిమితంగా వినండి. రేపు తెల్లారకట్ట మీరు నేను కావేరమ్మని తీసుకుని, మీరు వద్దులండి అందరికీ తెలిసిపోతుంది, నేను రామ్మంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ మేము ఎవరికి తెలియదు కదా. ఈ దోషం పోయేటందుకు చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, లేదా మన పురోహితుడు చెప్పినట్టుగా ఓ చెట్టుకో చామకో గుడ్డుకో గాడిదకో ఇచ్చి గుట్టుగా పెళ్లి జరిపించేస్తాం. తాళి దించి గంగలో పారే చక్కా వస్తాం. వచ్చిన తర్వాత కొత్త జాతకం రాయిస్తాం. ఇవాళ కాదన్న వాళ్ళే రేపు ఓహో అంటారు. ఈ జన్మలో పెళ్లి కాదు, దాని కాకపోతే నీకు అసలే కాదు. చావే చావే, బావిలో దూకి చావే నా కూతురా. నేను రాంబంటూ కావేరమ్మని తీసుకుని కాశీ వెళ్తాం. అక్కడ చావుకు సిద్ధంగా ఉన్న ముసలోడుకో, ఉరిశిక్ష పడబోతున్న ఖైదీకో, చెట్టుకో చామకో గొడ్డుకో గాడిదకో ఇచ్చి పెళ్లి జరిపించేస్తాం. తప్పదంటారు. కాపాడు కాపాడు అమ్మరు, కాపాడు తల్లి కాపాడు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు. లేకండి లేకండి. అమ్మోరు తల్లి, అమ్మాయి గారికి పెళ్ళైపోయింది. నువ్వే సాక్షి, నీ పసుపు కుంకాలే సాక్షి. అమ్మాయి గారికి పేడ పోవాలి కదా, పోయింది. ఇక నన్ను చంపి. అమ్మాయి గారు పేడ పోయింది. తల్లి, అమ్మాయి గారికి నీ పెనువిటంత మంచి పెనువిటి అనిపించు. నన్ను చంపి. ఆగాదు ఒక్క నిమిషం, అయ్యగారికి చెప్పొస్తాను. ఆరి పాదాల మీద పడగానే చంపి. ఎరా, అమ్మాయి గారిని కాపాడటం కోసం ఆవిడ మెల్లో తాళి కట్టేశావా? నీ ఎదవ కథ మేము నమ్మాలా?
అది ఆ పిల్ల మెళ్ళలో తాళి కాదు, రాజాగారి మెళ్ళలో ఉరితాడురా. వాళ్ళ వంశగౌరవం నాశనం చేశావు, వాళ్ళ ఇంటి పాల పాత్రలో విషాలు పెట్టావురా. అది కాదు దొరగారు. ధర్మాయి! దౌర్భాగ్యుడా! ఈ వంకని ఇంటికి పెద్దలు అయిపోయి ఆస్తి దోచుకోవాలని కదరా నీ దురాశ. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు నీ